అల్వాల్ సర్కిల్ హరిజన బస్తీలోని మహిళా భవన్లో ఎస్సీ ఎస్టీ పౌర హక్కుల దినోత్సవం ఎస్సీ ఎస్టీ ఎస్డీవీఎంసీ పీఓఏ యాక్ట్ సభ్యులు శరణగిరి దుంపల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి ఇతర శాఖల అధికారులతో కలిసి స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి నెల చివరి రోజు నిర్వహిస్తామని, ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడ ఉన్న ప్రజలకు వారి యొక్క హక్కుల గురించి తెలుసుకుని సరైన దారిలో వెళ్లాలని సూచించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ మండల డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ, అల్వాల్ జీహెచ్ఎంసీ ఏఎంసీ హేమలత తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు మన సమస్యలు విని మన దళితులకు ఎస్సీఎస్టీలకు ఏమిటో సమస్యలు ఉండే చెప్పడంతో ఆ సమస్యలు మనకు వివరించి ఆ సమస్యలు తీర్చడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దీనిలో భాగంగా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం నుంచి ఉన్న అన్ని డిపార్ట్మెంట్, పోలీసు కానీ మేము జిహెచ్ఎంసీ వాళ్ళు, ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే సివిల్ సప్లై కాలేజీ సివిల్ సప్లై నుంచి, కరెంట్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ప్రజల్లో తిరుగుతూ వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయనే వాటి గురించి వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మనం చెప్పేదంటే మనకి ప్రాచీన కాలం నుంచి ఏమి ఉన్నదంటే మన రాజులు ఉన్న కాలం నుంచి మనకి హిందువుల సమాజం ఏంటంటే 4 వర్గాలు అయితే జనాలు విభజించారు. ఏంటివి ఏంటంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని. తర్వాత ఏమైతే అదే ఫస్ట్లో చేసినప్పుడు ఎట్లా చేశారంటే పని బట్టి విభజించినట్టు, అంటే రాజ్యం పాలించేవాడు రాజు మంత్రించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది. దీనిలో భాగంగా ఏం చేశారంటే మనకి ఎవరైనా కులం పేరుతో దూషించినా, వేరే మనకి ఇష్టం లేని పని మీ కులం పని ఇది మీరు చేయాలని చెప్పి మన మీద బలవంతంగా రుద్దిన, మనం దేవాలయాల్లోకి రానియకుండా నిషేధించిన, పబ్లిక్ స్పేసెస్ ఉంటాయి, పార్కులు ఇట్లాంటివి, లేకపోతే ఒక చెరువు, ఊళ్ళో పోయి చెరువులో తాగుతాడు, నువ్వు ఈ కులమని మా చెరువులో తాగొద్దు, ఈ కులమని మా బాయిల నీళ్ళు తాగొద్దు, నువ్వు ఈ కులమని మా దేవాలయానికి రావద్దు, ఇట్లాంటి ఏమైనా దౌర్జన్యంగా చేసిన ఇవన్నీ వాటిని అన్నింటినీ వర్గీకరించి ఇవి ఇప్పుడు తిట్టిన అనుకోండి 3(2)(1) RS అని ఉంటుంది. అంటే ఆ చట్టం కింద తిట్టితే నేరం, దాని మీద వాళ్ళు తిట్టినోని కేసు బుక్ చేయొచ్చు. అట్లా ఎవరైనా అణచివేత గురి పెట్టడానికి ఇంత కంపెన్సేషన్, దానికి తిట్టినాం అనుకోండి, ఇప్పుడు తిడతారు కదా, ఆ విక్టిమ్కి 1 లక్ష రూపాయల దాకా కంపెన్సేషన్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేసిన 25,000. కులవృత్తితో ఒక చేయకూడని పనులు, అంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు వేరే వాళ్ళని చేయించేటువంటి పని చేసే వాళ్ళని ఒక తక్కువ కులంగా భావించి వాళ్ళని దూరం పెడుతూ, మరి ఈ ఏదైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళ దగ్గర రానియకుండా చేసినారు. మరి వాళ్ళని ఈ జన సమూహంలో ఎవరైతే వీళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తూ ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో కలపాలనే ఉద్దేశంతోనే మరి చాలా మార్పులు, చాలా ఆలోచన చేసి మన రాజ్యాంగంలో దాన్ని పొందుపరచబడింది. మరి ప్రతి నెల లాస్ట్ డే రోజు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని ఉద్దేశం ఏంటి అంటే అవేర్నెస్, అంటే ఒక గవర్నమెంట్ తరఫున కానివ్వండి, ప్లస్ రాజ్యాంగం బద్ధమైనటువంటి కానివ్వండి, ప్లస్ సొసైటీ తరఫున కానివ్వండి, ఎలాంటి విషయాలలో మనుషులకు ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే ఎవరైనా ఒక ఆధార్ కార్డు మీద మనం మీటర్ అప్లై చేసుకొని ఆ మీటర్ బిల్ ఏదైతే వస్తుందో అందరూ కూడా షేర్ చేసుకుంటే అది మీకే యూజ్ అవుతుంది. లేకపోతే అనవసరంగా మోటార్ పెట్టి కూడా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకా దీని తర్వాత మీటర్స్ ఇచ్చే అవకాశమే ఉండదు మనకి. మీ మోటార్ పెట్టి కూడా డబ్బులు అవన్నీ కూడా వేస్ట్ అయినట్టే. వాళ్ళకి చెప్పినాం, అంటే ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు సార్, బస్తీలలో ఎట్లా అంటే బోర్ వాటర్ కంపల్సరీ కావాలి, ఎవరైనా చనిపోయినా మంచికి చెడుకి అవసరము, వాళ్ళు దానికోసం కూడా అడుగుతున్నారు. మళ్ళీ సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది, ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తేనే ఒక 5 మీటర్స్ ఇస్తా అని చెప్పారు. అంటే మొత్తం అల్వాల్ సర్కిల్కి ఒక 5 ఇస్తా అన్నారు.
సో దాంట్లో మేము కొన్ని సెలెక్ట్ చేసాము, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టాము. ఇంకా కూడా ప్రయత్నిస్తా అన్నారు సార్, చూద్దాం. ఇంకే ఇష్యూస్ ఉన్నా నా దృష్టికి తీసుకురావడానికి ఖచ్చితంగా మేము ఉంటాం. సార్ కూడా ఎప్పుడు కూడా అంటే ఎమ్మెల్యే గారి బట్టి తిరుగుతూ ప్రతి ఒక్క ఏ ఇష్యూ ఉన్నా, చిన్న ఇష్యూ ఉన్నా కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసే విధంగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇందాక పృథ్వీ సార్ మరియు మల్లి సార్ అందరూ కూడా మీకున్న హక్కుల గురించి కానీ అవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే మీరు అందరూ కూడా అది కరెక్ట్ వేలో యూజ్ చేస్తేనే దాన్ని మనకు అంటే దీనికోసం ఎవరైతే కష్టపడ్డారో అంటే మన అంబేద్కర్ గారు మీ హక్కుల కోసం ఏదైతే కష్టపడి దీన్ని రాజ్యాంగాన్ని రాశారో అదంతా దానికి ఒక అంటే మీరందరూ సాధించినట్టు అవుతుంది. అంటే నిజమైన నిజంగా ఆ రాజ్యాంగం దానికి వచ్చింది అంటే మీరు అందరు నిజంగా కరెక్ట్గా యూజ్ చేస్తేనే దానికి ఇది. సో ఇప్పుడు సార్ వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఇష్యూస్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వస్తారు కదా, వాళ్ళకి అది మెయిన్ డిలే అవుతుంది. కొంతమందికి రావట్లేదు అని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. నేను మీకు ఏమైనా పంపిస్తే మీరు నాకు ఇమీడియట్గా చేస్తున్నారు. ఇంకా ఏంటంటే కొందరికి ఏమైతుందంటే వాళ్ళ ఫాదర్స్ది అట్లా కావాలంటారు, కొందరికి అవి ఉండట్లేదు. సో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అల్వాల్ హర్జన్ బస్తీ మహిళా మండలి దగ్గర ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ గారు, ఏఎంసీ హేమలత గారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ మల్లేశ్వర్ గారు, విజిలెన్స్ మెంబర్ చెన్నై గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళ హక్కులు ఏంటి అనేది కూడా అన్ని అవగాహన ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వారి హక్కులు అన్నీ కూడా కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇంకా ఏ ఇష్యూ ఉన్నా ఎస్సీ ఎస్టీ దాని గురించి ఏ ఇష్యూ ఉన్నా కానీ ఎప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా అది పైకి తీసుకెళ్ళి అవి సాల్వ్ అయ్యే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు మన అల్వాల్ ఎస్సీ బస్తీ, అర్జున బస్తీ, మాల బస్తీ, మాల బస్తీ, మాల జగన్ బస్తీలో కాంటాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మన మహిళా భవన్లో ప్రతి నెల చివరి రోజున ప్రతి మండలంలో జరుపుతాము. అలాగే జిల్లా స్థాయిలో కూడా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క పేరు ఊరేంచుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధికారులు, వివిధ శాఖల అధికారులు అందరూ వచ్చి మాకు అవగాహన కల్పించు, ఎస్సీ ఎస్టీ చట్టం కోసం కానీ మాకున్న స్కీమ్ల కోసం కానీ రాజ్యాంగంలో పొందుపరిచిన అనేకమైన విషయాలన్నీ కూడా వివిధ శాఖల అధికారులు మాకు వివరిస్తూ వాటి కోసం చెప్పి మరి ఈరోజు మా లోకల్ కార్పొరేటర్ అయిన శుక్ల శాంతి శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.